ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు గురువారం 7వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ సభలు నిర్వహించడం ద్వారా వచ్చే నష్టాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. గురువారం నిర్వహించిన నిరాహార దీక్షలో న్యాయవాదులు దగ్గు కృష్ణ, విత్తనాల రాజు, బల్లె సాయికుమారి, శ్రావణి, తోట పద్మిని పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరాన్ని సిఐటియు జిల్లా నాయకులు ఎస్కే సుభాష్ని సందర్శించి న్యాయవాదులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తల్లాడ అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి, క్రీడా కార్యదర్శి పాసం ప్రతాప్, కోశాధికారి మానికల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. నాయకులు సుభాష్ని గారికి మరియు భక్తు గారికి మిగతా సోదరులందరికీ కూడా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చట్టం అనేటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టం, మన ఆస్తులకు భద్రపడినటువంటి చట్టాన్ని ఈ రోజున దేశంలో ఎక్కడా లేకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఆస్తికి సంబంధించి ఏదైనా తగాదా కోర్టు పరిధిలోకి లేకుండా కేవలం ఎంఆర్ఓ ఆర్డీఓ పరిధికి ఏంటంటే ఈ ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు తీర్చేటువంటి విషయం కూడా తెలుసు. ఇప్పటికే మనం చూస్తున్నాం, వేలంలో పెండింగ్ మనం ఏదైనా ఒక పని అనేటువంటి చేయించుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఆర్డీఓ ఎంఆర్ఓ మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఈ కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళకి ఈ భూ తగాదాలు కూడా పెడుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతున్నారు కానీ చూసినట్లయితే డబ్బును వాడితే రాజ్యం, ఎవడైతే డబ్బు ఖర్చు పెట్టగలుగుతాడో వాడి పేరు మీద ఆస్తి అనేటువంటి ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేవలం లాయర్లకు వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ లేదు, కానీ జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో సుమారుగా 20 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున 7 రోజులకి ఏంటంటే రిలే నిరాహార దీక్షలు కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ తరఫు నుంచి దయచేసి ఈ చట్టాన్ని రద్దు చేయాలి, లేదా కనీసం పునరాలోచన చేసి దీన్ని సరిచేయాలని చెప్పి మేమందరం కూడా ఈ యొక్క నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము. ఇప్పటికీ కూడా స్పందించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి గ్రామానికి వెళ్ళి పూర్తిగా ప్రజల్లో దీని యొక్క నష్టాన్ని తెలియచేసి మేధావులతో ఏమీ చేయలేదు అని కాకుండా ఖచ్చితంగా మార్పు తీసుకురావడానికి సమాజంలో ఈ యొక్క ప్రభుత్వంపై తిరుగుబాటు తీసుకురావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మిత్రులారా, ఈ రోజున న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు మరి గత 6 రోజుల నుండి చేస్తా ఉన్నారు. ఈ రోజు 7వ రోజు కొనసాగిస్తా ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ రోజు మహిళలు కూడా తమదైన శైలిలో మరి ఈ పోరాటంలో కూర్చున్నారు. ప్రధాన డిమాండ్ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన టైటిల్ రద్దు చేయాలి అనేదే ప్రధాన డిమాండ్. ఈ రోజున ఆ టైటిల్ ని రద్దు చేయాలనేదే ప్రధాన ఉద్దేశంతో ఈ దీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. దానికి సిఐటియు, మెప్ఆర్పీల సంఘం, మేము మహిళలు కూడా ఈ రోజున వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున అనేక సంఘాలు, అనేక రకాల కార్మికులు రోడ్డెక్కుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన లేదు. మరి ఈ రోజున కూడా మన సోదరులు సోదరీమణులు మరి నాయకులు ఈ రోజున ఈ దీక్షలు చేస్తా ఉంటే తమ కోసం చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మరి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన హ్యూమన్ రైట్స్ మిషన్ జిల్లా అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గంగిరెడ్ల మేఘలాదేవులను స్థానిక టౌన్ హాల్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ మిషన్ మండల అధ్యక్షుడు జి హనుమంతరావు, మండల కార్యదర్శి సత్యనారాయణ, మండల మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ మిషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే బాజీ, రాష్ట్ర జనరల్ కార్యదర్శి జయరాజు, రాష్ట్ర ట్రెజరర్ కోటేశ్వరరావు తదితరులు ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ మిషన్ సేవలను ప్రజలకు వివరించారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. ఇందులో జాయిన్ అవ్వండి అని చెప్పి అడిగినప్పుడు దీనికే నాకు ఖాళీ లేకుండా ఉన్నాను. ఈ హ్యూమన్ రైట్స్ కూడా నేను ఇంకా చదివించాను అని అనుకున్నాను. కానీ చూస్తే హ్యూమన్ రైట్స్లో మహిళల విషయంలో నిజంగా చాలా కేసులు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉంది. చాలామంది భార్యాభర్తల గొడవలు, పిల్లల్ని వదిలేసిన గొడవలు ఇవన్నీ చూస్తుంటే ఈ మధ్యకాలంలో నేను దగ్గర నేను 15 గొడవలు సెటిల్ చేశానండి. చాలా దారుణంగా ఉంది. నిజంగా హ్యూమన్ రైట్స్ వచ్చాక నాకు ఒక బలం వచ్చింది. దీని ద్వారా నేను చాలామందికి మహిళలకి న్యాయం చేయగలుగుతానన్న ఆశ నాలో ఉంది.
అలాగే నేను చెప్పింది చేస్తున్నాను కూడా. ఇప్పుడు త్వరలోనే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఈ 15 days నుంచి ఒక 10 కేసుల దాకా నేను మాట్లాడటం మళ్ళీ జరిగింది. ఇప్పుడు ఇంకా చాలా కేసులు మహిళల విషయం చాలా దారుణంగా ఉంది, మామూలుగా లేదు. జిల్లాలోని రామాయణపట్నంలో ఇటీవల జరిగిన 43వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగంగా 2023 గాను పథకాలు సాధించిన పోలీస్ సిబ్బందిని విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక అభినందించారు. పథకాలు సాధించిన పోలీస్ సిబ్బంది, రిటైర్డ్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా వారిని జిల్లా ఎస్పీ అభినందించారు. వారి క్రీడా స్ఫూర్తిని కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తి కలిగిన వారికి వయసుతో పని లేదని అన్నారు. క్రీడల పట్ల ఆసక్తి సాధనతో నేడు మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొని పథకాలు సాధించిన పోలీసు ఉద్యోగులు, రిటైర్డ్ పోలీసు ఉద్యోగులు నిరూపించారని చెప్పారు. పోలీస్ శాఖలో ఏఎస్ఐ కానిస్టేబుల్గా పనిచేసిన త్రినాథరావు, వెంకటేశ్వరరావు, రిటైర్డ్ హెచ్సి శంకర్రావు, దుర్గారావులను క్రీడల పట్ల ఎంతో ఆసక్తితో సాధన చేసి రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం గొప్ప విషయమని ఎస్పీ పేర్కొన్నారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.